మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సౌమ్యమిత్రం భజే రూపం భజే తేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద లేదండకం నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసదాసుందరై రామ వస్తుందరై నిన్నురే గొల్చెదం. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే రామురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిందెంత వారన్ దయాశాలి వై చూచియుందాత వై చూచి శస్కరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థ వై ఏగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞాను సంపంటు గాలించి వారిని సంహించి కాకులకుం కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యభూమి చూచి ఆనందము పొంగి ఆనందరం విచ్చి ఆనందముం తెచ్చి శ్రీరామమునిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణము రక్షింపనాకు శ్రీరామ వారాగ్ని వారందరిం రావణం సంపదానంత లోకం పురానంతమయ్యుంగ నవ్వేదం విభీషణు వేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతున్న యోధ్యాపులించొచ్చి పట్టాభిషేకం సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరుడు భీకరత్వం 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి
పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కోమిలేరంచు మన్మర్చి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపముల్ వాయుడే రాజ్యముల్ కల్పులే సామ్రాజ్యముల్ కలుగు సంపత్తులు కలుగులో వాననాకార్యో సంతాకార్యో నిరంకార్యో వీరయో వీర నీవే సమస్తం శ్రీరామ బ్రహ్మమంత్రం వర్షదేహం పురం దాచి శ్రీరామయన్సున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తనకు నాజిహ్వయందు నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాధిరచారివై బ్రహ్మదేహం దౌతనీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం తులన్ భూత ప్రేతం తులన్ పిండి సాశం తులన్ శాకిని శాకినిత్యాతులన్ కాలి దెయ్యం తులన్ నీతువాలంబులన్ దుఃఖినేరంబులన్ వట్టినీ ముష్టిఘాతుంబులన్ బాహుదండంబులన్ ధోమఖండంబులన్ తుల్సికారాధిరుతుంగవై నీ ముఖం భక్తులావై నిత్యదేహం తులం జోచి కాలోని నా ముక్తు నరసింహయంసు దయా దృష్టి దీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.